ఇక పశ్చిమ ద్వారంలో వెళ్ళేవారు ఎవరో చెప్తున్నారు. ఇది రత్నమందిర మండితంతో ఉంటుంది ఈ మార్గమంతా కూడా. పైగా అమృతమయమైనటువంటి అద్భుతమైన ఫలములు కోనేరులు కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన మత్త మాతంగ గజాలు తిరుగుతూ ఉంటాయట అటు ఇటు. అంటే ఏనుగులు, ఐరావత సమానమైన ఏనుగులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన గుర్రములు, అవి కూడా ఉచ్చైశ్రవ సమానములు, అంటే దేవాశ్వం ఉచ్చైశ్రవం అలాంటివి కనిపిస్తుంటాయి. ఇందులో వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఆత్మపరులు, అంటే ఈ దేహము నేను కాను ఆత్మ నేనని విచారణ చేస్తున్న వాళ్ళు, శాస్త్ర చింతన పరులు, అనన్య విష్ణు భక్తులు, గాయత్రీ జప్ పరాయణులు, పరహింస పరద్రవ్య పరదార పరాన్ముఖులు. అంటే పరహింస చెయ్యని వారు, పరద్రవ్యాన్ని కోరని వారు, పరస్త్రీ వ్యామోహం లేనివారు, స్వదార నిరతులు, నిత్యాగ్నిహోత్రులు, వేద పాఠకులు, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు, వానప్రస్థాశ్రం పరాయణులు, తపస్సులు, సన్యాసాశ్రం పరాయణులు, సమలోష్టాస్మ కాంచనులు, అంటే మట్టిని బంగారాన్ని రాతిని సమానంగా చూడగలిగేవారు, జ్ఞానవైరాగ్య సంపన్నులు, సర్వభూత హితులు, శివ విష్ణు వ్రతాచార పరాయణులు, అంటే శివవ్రతములు విష్ణువ్రతములు చేసిన వారు, కర్మల్ని బ్రహ్మార్పణం చేసేవారు, పితృదేవ ఋషి రుణములను తీర్చుకున్నటువంటి వారు, పంచమహాయజ్ఞములు చేసినటువంటి వారు, శ్రాద్ధాదులు మొదలైనవి పాటించేవారు, సకాల సంధ్యోపాసకులు, నీచులతో చెలిమి చెయ్యని వారు, సత్సంగ పరాయణులు. వీళ్ళని వెళ్తూ ఉంటే వాళ్ళని అప్సరోగణాలు దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటారట. ఇలాంటి వాళ్ళని వాళ్ళు విమానారూఢులై ఈ తోవలో వాళ్ళు ఇస్తున్న అమృతం పానం చేస్తూ వెళతారట. అక్కడికి చూడండి, మధ్య మధ్యలో డ్రింక్స్ అనమాట, అమృతపానం. ఇప్పుడు మన విమానాల్లో వెళ్తుంటే తాక్కూడని డ్రింక్స్ వాళ్ళు ఇస్తూ ఉంటే మనకు కొందరు తాగేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇస్తున్న విమానంలో మాత్రం అమృతపానం, అవి తాగుతూ వెళుతూ ఉంటారు. యమస్థానాగతాన్ దృష్ట్వా, ఇలా 3 ద్వారాల నుంచి వస్తున్న వాళ్ళని ముగ్గురిని అంటే 3 రకముల వారిని యముడు చూస్తూ లేస్తాటండి ఒక్కసారి ఆసనం నుంచి. మహానుభావుడు తాను లేచి పలుకుతున్నాడు. అంతేగాని అక్కడ ఎవరో పరిచారకుడు ఉన్నాడులే వాడి తెచ్చి కూర్చోబెడితే నేను వెళ్ళి చూద్దాం లేదు, యముడే వస్తాట. అంటే వీళ్ళు ఎంత పుణ్యజీవులో చూడండి. వాళ్ళ దగ్గరికి వెళ్తాట. యమస్థానాగతాం దృష్ట్వా స్వాగతం వదతే ముహు, వాళ్ళకి స్వాగతం అంటాట. సముత్థానంచ కురుతే తేషాం గచ్చతి సమ్ముఖం, ఎదుర్కోలు పలికి వాళ్ళని తీసుకొచ్చి అద్భుతమైన ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి పాద్యము అర్ఘ్యము ఇస్తాట. అప్పుడు వాళ్ళకి యముడు ఎలా కనబడతాడు చూడండి. తదా చతుర్భుజో భూత్వా శంఖచక్రగదాశిభృత్ పుణ్యకర్మ రతానంచ స్నేహాన్ మిత్రవదాచరేత్. ఎలా ఉంటాడంటే శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘశ్యాముడి కనబడతాట యముడు. ఇప్పుడు చెప్పండి, యముడు ఎవరు? విష్ణు స్వరూపమే. ఇది తెలుసుకోవాల్సింది. కనుక యముడిని ఎందుకు స్మరించారు చేసింది. ఇప్పుడు యముడు అంటే భయం పోయిందా లేదా? ఆయన అనుగ్రహం ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ.